ఏ కష్టమూ పడకుండా నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేద్దాము అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన అన్నాడు, అనితర సాధ్యమైన భోగమునకు కాని లేదా అసలు సృష్టిలో ఏదైనా మహోత్కృష్టమైన కోరిక తీరడానికి కాని హేతు ఒక్కటే, తపస్సు చెయ్యగలుగుటయే. తపించాలి ఈశ్వరుడి గురించి. కాబట్టి ఒరేయ్ తమ్ముడు, మనం గొప్ప కోరికలు కోరుదాం, వాటి కోసం తపస్సు చేద్దాం, వస్తావా అన్నాడు. అన్న ఏం చెప్తే తమ్ముడు కదా. కాబట్టి అలాగే అన్నయ్య అన్నాడు. ఇద్దరూ కలిశారు, వింధ్య పర్వతం యొక్క గుహలోకి వెళ్ళారు. ఎంత తపస్సు చేశారో తెలుసా అండి. ఈ శరీరము దేని నుంచి విముఖంగా ఉంటే భోగం అని పిలుస్తుందో దానికి అనుకూలంగా పెట్టి ఖేదం కల్పించారు. మీరు చూడండి, బయట వాతావరణం వేడిగా ఉందనుకోండి, దీంట్లో చల్లటిది పోశారనుకోండి సుఖం. బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, దీంట్లో వేడిగా ఉండేది పోశారనుకోండి, దీనికి సుఖం. బయట బాగా చల్లగా ఉందనుకోండి, దీని మీద వేడి నీళ్లు పోస్తే సుఖం. బయట చాలా వేడిగా ఉందనుకోండి, దీని మీద చల్లటి నీళ్లు పోస్తే సుఖం. బయటి వాతావరణం ఎలా ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఉంచితేనే భోగం కల్పించినట్టు అని చెప్తూ ఉంటుంది మనసు ఎప్పుడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఖేదపడిపోయినా పర్వాలేదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మాకు కావాలి. ఇక్కడే చిన్న తేడా వల్ల నశించిపోతారు రాక్షసులు. కాబట్టి శీతాకాలంలో నీటిలో, వర్షాకాలంలో నీటిలో తల ఇలా పైకెత్తి చూస్తూ కొన్నాళ్ళు ఇలా తల కిందకి దించుకుని మాత్రమే ఉండిపోయి, అదేమంత తేలిక విషయం కాదు. తల చాలాసేపు మీరు ఇలా కిందకి దించి అలా ఉండలేరు. కొంతసేపటికి ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. అలా తల దించుకుని ఉండి కొన్ని సంవత్సరాలు, రెండు చేతులు పైకెత్తి ఉంచేసి కొన్ని సంవత్సరాలు, ఒంటికాలు మీద నిలబడి కొన్ని సంవత్సరాలు, ఇలా బయట అసలు ఆహారం తీసుకోవడం మానేసి గాలిని భక్షిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళ యొక్క ఆ బ్రహ్మస్థానంలోంచి తపో ధూమము పైకి వచ్చి అది వింధ్య పర్వత గుహలోంచి పైకి వచ్చి ఆకాశాన్ని కప్పింది. కప్పితే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారన్నారు, అనితర సాధ్యమైన తపస్సు చేశారు సుందోపసుందులు, కాబట్టి వాళ్ళని అనుగ్రహించమన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇది ఒక భక్తుడైతే ఏమంటాడంటే, నీ పాదముల ఎడ విస్మృతి లేని భక్తిని నాకు కృప చెయ్యి అని అడుగుతాడు. అంతే, ధన్యుడైపోతాడు. ఏ శరీరాన్ని ఇంత కష్టపడి అడ్డుపెట్టి వీళ్ళు వ్యాపారంగా చేశారో, అంత కష్టపడి ఆ తపస్సు చేశారో దాన్ని నిజంగా వ్యాపారం చేసుకుంటారు. ఇప్పుడు ఆ వచ్చిన బ్రహ్మగారిని వాళ్ళు ఏమడిగారంటే, మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కోరిన రూపం మాకు వచ్చేయాలి. ఇది లోకంలో ఇదో గమ్మత్తు. ఇలా ఉన్నాడు అనుకోండి, నేను సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణిరా, నేను మనుష్యుణ్ణిరా అని వాడు తృప్తి పడ్డాం. వాడికి ఏదో ఒక దిక్కుమాలిన కోరిక పుడుతుంది. అలా అది ఉంది చూసావా, దానిలో నేను ఉంటే అలా ఉంటుందని. ఈ కోరిక వల్లే మనిషి ఏం చేశారో తెలుసా అండి, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన లక్షణం ఏదుందో దాన్ని తెచ్చి వాడుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మీరు గమనించండి, ఏనుగుంది, దాని దంతం తెచ్చి బొమ్మలు చేసుకునేవాడు మనుష్యుడే. గుర్రం ఉంది, దాని మీద ఎక్కి స్వారీ చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. ఆవు ఉంది, దాని పాలు తెచ్చుకుని అభిషేకం చేసుకునేవాడు మనుష్యుడే. గేదె ఉంది, దాని పాలు తెచ్చుకుని తోడు పెట్టుకు పెరుగు తినేవాడు మనుష్యుడే. జింక్ ఉంది, దాని చర్మం తెచ్చుకుని వేసుకుని జపం చేసుకునేవాడు మనుష్యుడే. పులితోలు మీద కూర్చునేవాడు మనుష్యుడే. ఏనుగెక్కి ఆ అంబారీ మీద కూర్చుని యుద్ధానికి వెళ్లేవాడు, గజారోహణ సత్కారాన్ని పొందేవాడు మనుష్యుడే. ఒక నెమలుంది, దాని ఈకలు తెచ్చి ఇంట్లో అందంగా పెట్టుకుని నెమలి నాట్యం చేస్తుంటే సంతోషపడిపోయేవాడు మనుష్యుడే. పక్షుల్ని తీసుకొచ్చి పంజరాల్లో పెట్టేవాడు మనుష్యుడే. ఆఖరికి కస్తూరి మృగం కస్తూరి తెచ్చుకుని ఒంటికి రాసుకుని పొంగిపోయేవాడు మనుష్యుడే. ఇది ఒక జీవికి ఉన్న ప్రత్యేకతని వేరొక జీవి తన భోగానికి వాడుకోదు లోకంలో. ఇది ఏ జీవికి ఉండదు. మీరు చూడండి, ఏనుక్కి దంతం ఉంది, ఈ దంతం పట్టుకెళ్ళి నా గూట్లో పెట్టుకుంటానని చిలక పట్టుకెళ్ళదు. చిలకకి అందమైన ఎర్రటి ముక్కుండి అందంగా అరుస్తూ పండు కొరుకుతూ ఒకరన్న మాటని అనుకరించగలిగిన లక్షణం చిలకకుంటుంది. అలాగని పక్క కొమ్మ మీదున్న కాకి చిలకనెప్పుడు నువ్వు కావు కావును అను అని నేర్పదు. మనిషి తెచ్చి పంజరంలో పెట్టి మాటలు నేర్పుతాడు చిలక్కి. ఏ ప్రాణి కూడా
తనకున్న వైభవాన్ని తాను వాడుకోదు, దానికున్న వైభవాన్ని వాడుకుందామని పక్క ప్రాణి చూడదు. అన్నిటి వైభవాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేసేవాడు మనుష్యుడు ఒక్కడే. దాని వలనే ఇన్ని రకాల ఆహారాలు అలవాటు పడింది మనుష్యుడికి ఒకరికి. ఇది చూడండి, చిలుక ఏదో పళ్ళో కాయలో తింటుంది, పులి మాంసం తింటుంది, దానికి ఏం వండక్కర్లేదు, వార్చిపెట్టక్కర్లేదు, దొరికితే చాలు తింటుంది. ఓ ఏనుగు ఆకులు కొమ్మలు తింటుంది. మనుష్యుడు గోడ మీద బల్లి తప్ప వాడు తినందేముండదు. కొన్ని దేశాల్లో అవి తింటారు సార్, నేను అది విని తెల్లబోయాను. కాబట్టి అన్నిటినీ తిని తాను సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి విషయంలో అసలు నిగ్రహం లేకుండా ఆ భోగానికి అవధి లేనితనమే రాక్షసత్వం. కాబట్టి సుందోపసుందులు అడిగారని మనం ఏం వాళ్ళని అనుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు మాకు కామరూపం కావాలి. వాడికో ఏనుగుని చూశాడనుకోండి, ఆ ఏనుగుని ఇంకో పెద్ద ఏనుగు వచ్చి యుద్ధం చేసి కొట్టి పడేస్తే అలా ఉంటుంది అనిపిస్తే వీడు పెద్ద ఏనుగు అయిపోతాడు. లేకపోతే అక్కడ ఒక ఆడ ఏనుగు కనిపిస్తే వాడికి ఆ ఆడ ఏనుగు అందంగా అనిపిస్తే వీడు మగ ఏనుగు దాంతో క్రీడిస్తాడు. అది దానికి అర్థం ఏముండదు. ఇక ఆ భోగానుభవానికి ఈ ఒక్క శరీరం చాలదు మాకు, అందుకుని మాకు వేరు శరీరాలు కావాలి. ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఆ శరీరాన్ని చేద పెట్టి తపస్సు చేశాడు. అది వ్యాపారం కాదండి. అది ఇంకా ఈ శరీరం రాకుండా చేసుకోవడం కాదు, మళ్ళీ ఇన్ని రకాల శరీరాలతో భోగం అనుభవిస్తాట. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు చేసినట్లు ఆ తపస్సు? అన్నీ విన్నా, అన్నీ చదువుకున్నా, ఇంట్లో భారతం వ్యాఖ్యానాలన్నీ ఉన్నా, తన భోగకాంక్ష ఎందు కించిత్ కూడా తరుగన్నది లేకుండా మనసు మాత్రం వెంపర్లాటతో తిరిగేవాడెవరో వాడే సుందోపసుందుల్లో కొంత అంశం ఉన్నవాడితో లెక్క. తృప్తి నీకు ఏర్పడితే నువ్వు నారదుడి, తృప్తి ఏర్పడకపోతే నువ్వు సుందోపసుందుల్లో ఓ అంశం ఉన్నవాడివి. కాబట్టి కోరిన రూపం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ అది రూపం చేత, ఇది దేశము చేత. వాడికి ఎవరో వచ్చి చెప్తారు, హిమాలయ పర్వతములకు ఎడమ పార్శ్వమునందు ఉండేటటువంటి పొదరింటిలో ఒక గొప్ప పొద తీగ ఉంది, ఆ తీగ ఆకులు తింటే నీకు గొప్ప బలం వస్తుందంటే వాడు వెళ్ళిపోయి ఆ ఆకు తినేయాలి. దానికి వాడు కష్టపడ్డావు, వెంటనే వెళ్ళిపోవాలి వాడు. అలా వచ్చినవే కదా సాధనాలన్నీ, ప్రయాణ సాధనాలు. వెళ్ళేటప్పుడు కూడా భోగమునకు కించిత్ ఇబ్బంది రాకుండా వెళ్ళిపోవడం అనేటటువంటి ప్రక్రియలో ఒకప్పుడు కారు అంటే కారు ఒక్కటే ఉండేది. ఆ తర్వాత కారు ఏసీ కారు అయింది. ఆ తర్వాత ఏసీ కారు ఆడియోతో తయారైంది. ఆ తర్వాత ఏసీ కారులో ఆడియో విత్ వీడియో, వెనకాతల కూర్చుని అలా స్క్రీన్ మీద చూస్తూ సినిమా చూస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సెల్ ఫోన్ పొరపాటున ఛార్జింగ్ అయిపోతే అందులోనే పెట్టేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసింది. నీకు వినపడి బాధపట్టక్కర్లేదు, నువ్వు అద్దాలు వేసుకుంటుంటే వీధిలో వాళ్ళ చెవులు పగిలిపోయేలా హారలు కొట్టచ్చు. ఎన్ని భోగాలు కావాలో అన్ని భోగాలు అందులో ఉన్నాయి. ఇన్ని భోగములు అందులో ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత ఎందుకుంటుంది? అందులో టీవీ ఉంది, నీకు రోడ్డు కనపడుతుందా? అందులో పాట ఉంది, నీ మనసు నిలబడుతుందా? అందులో సెల్ ఫోన్ ఉంది, నీ దృష్టి స్టీరింగ్ మీద ఉంటుందా? కాబట్టి అన్నీ ఉన్న కారు రోడ్డు మీద పక్కన పడిపోతుంది. అది ఎక్కిన ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. నిగ్రహం లేకపోతే వచ్చే ప్రమాదం. దాన్ని ఎలా వాడుకోవాలో అలా వచ్చిందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి గమనము, మాయారూపమును మేము ధరించగలిగి ఉండాలి. నాలుగోది ఏమిటో తెలుసా? ఇన్ని ఉన్నాయి. నీకు ఇచ్చేసానన్న తర్వాత నీకు చచ్చిపోతే అందులో చావు రాకూడదు, అసలు ఈ శరీరం పడిపోకూడదు. ఇందుకు ఇంత కష్టపెట్టి తపస్సు చేసింది, అది విచిత్రం. అసలు మేము చచ్చిపోకూడదు బ్రహ్మదేవ. ఆయన అన్నాడు, అలా కుదరదులేవయ్యా, చచ్చిపోకపోవడం అన్నది వదిలేయి, అసలు ఇవ్వలేరు ఎవరది, అది ప్రకృతి పరిణామం, పడిపోవాలి ప్రతి ప్రాణి కూడా. కానీ ముందు 3 ఇస్తాను తీసుకో అంతే. వాడికి ఇంకేం కావాలండి 3 ఇచ్చేస్తే? ఉత్తర క్షణం ఎక్కడెక్కడ ఉన్న భోగములను అనుభవించాలి. అన్ని భోగముల కన్నా ఎక్కువ భోగములు ఎక్కువ ఉంటాయి అంటే స్వర్గలోకంలో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి పోతారంటే స్వర్గలోకం మీద దాడికి పోతారు రాక్షసులందరూ. కాబట్టి ఆ స్వర్గలోకం మీదకి వెళ్ళాడు.
అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఎవరైనా ఒకవేళ వేదము అన్నా, ఈశ్వరుడు అన్నా, యజ్ఞము అన్నా, యాగము అన్నా వాళ్ళని పట్టారు, బంధించారు, తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టేశారు. నాకన్నా ఈశ్వరుడు ఎవడన్నాడు. ఇంకా దాంతో వ్యక్తి పూజ మొదలు పెట్టాడు, నా అల్లరి పెట్టడం మొదలు పెట్టాడు. ఆఖరికి వాడి కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాడు అరణ్యంలో ఏనుగుల మధ్య ఏనుగై, పులుల మధ్య పులై, సింహాల మధ్య సింహమై వాటిని కూడా బాధపెట్టేవాడు. నేను యథార్థం చెప్తున్నాను, భారతంలో ఉంది, మీరు కావాలంటే చదవండి. కాబట్టి వీడికి ఉన్న శక్తులన్నీ ఎందుకు పనికొచ్చాయంటే వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని బాధ పెట్టడానికి పనికొచ్చాయి. ఆ స్థితిలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరు ఎలా చచ్చిపోతారు, అసలు వీళ్ళిద్దరు చచ్చిపోయే మార్గం ఏమైనా ఉందా అన్నారు. అంటే బ్రహ్మగారు ఒకసారి ఆలోచించి ఆయన అన్నాడు, విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, ఆయన్ని పిలిచి లోకంలో ఇప్పటి వరకు లేనటువంటి గొప్ప అందగత్తెని సృజించు. ఆయన తిలానుమణికోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోత్తమ అనంగ ఒక్క యువతీ లలామంబు ఉత్పలాక్షినరించే సర్వగుణభాసి రూప క్రియా కళావిదుడు విశ్వకర్మ తన కౌశలం బెర్పడన్. ఆయన రత్నాలలో నువ్వు గింజలంతంత ఉండేటటువంటి రత్నములను కొన్నిటిని తీసుకుని ఆ నువ్వు గింజల్లాంటి రత్నాలతో ఆ తేజస్సుతో ఒక స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ఎలా ఉందంటే ఆమె బ్రహ్మగారికి ప్రదక్షిణం చేద్దామని ప్రదక్షిణం చేస్తోంది. బ్రహ్మగారికి ముందు తలకాయ అవుతుంది. అప్పుడు ఆయన ఇలా చూశాడు, చూసి అయ్య బాబోయ్ ఏదో అందగత్తిని సృజించమంటే ఇంత అందగత్తిని సృజించాడేమిటని, బ్రహ్మగారంతటి వాడు నేనెప్పుడూ చేయలేదు ఇలాంటి సృష్టి, ఇంత గొప్ప సృష్టి అని ఆవిడ ప్రదక్షిణం చేస్తుంటే సృష్టికర్త తెల్లబోయాడు, ఇలాంటి స్త్రీని ఎలా సృష్టించాడని. అప్పుడు ఒక్క ముఖం 4 ముఖాలైంది ఆవిడ్ని చూడటంలో. ఇంద్రుడు ఆవిడ్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవని ఒళ్ళు 1000 కన్నులు చేసుకున్నట్టు అంత అందగత్తెని సృజించి బ్రహ్మగారు అన్నారు, వాళ్ళకేం వికారం ఏం లేదు, ఆ చూడడం చేత అభినందించారు సృష్టిని. విశ్వకర్మని అభినందించారు. అభినందించి అమ్మాయి నువ్వు వెళ్లి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి అన్నారు. ఆజ్ఞ అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించాలి. కాబట్టి వాళ్ళన్నారు ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవికా అన్నారు. వెంటనే ఆవిడంది, సుందరి మా ఇద్దరిలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ అనప్పుడు పూర్ణేందుముఖి వారి కను మీ అందెవ్వడు ఒడిచి ఒడుచు అతనిని వలతు. నాకు భార్య అంటే నాకు భార్యవని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యని ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరూ పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అంతే. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతీదీ కలిసే అనుభవించారు, కలిసే ఉన్నారు సంతోషంగా తపస్సు దగ్గర నుంచి. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ కథ? నారద మహర్షి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? పాండవులతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎంతటి తపోనిష్టాగరిష్ఠులైనా, ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనా, ఎంత ఐకమత్యం ఉన్న వాళ్ళైనా స్త్రీ కారణంగా ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీకు 5 మధ్య సమైక్యత ఉంది, కానీ ఒక్కతే భార్య. దీని వలన రాబోయే కాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. కాబట్టి మీరు ఒక నియమం చేసుకోండి అనిన నారద మహాముని పల్కు చేకొని తమలో ఒడంబడి విమల బుద్ధి ఏవురయందును ద్రోవది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క 7 క్రమముననుండను కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే ఇంటి వలన పెరవారు చనకుండా ఎరుగక చనిరేని వెలయగ 12 నెలలు తీర్థసేవ చేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాను సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మాత్ములు కాబట్టి పెద్దలు చెప్పిన మాట వాళ్ళు వింటారు. కాబట్టి వాళ్ళు 5 కూర్చుని
ఎందుకు చెప్పాడో నారదుడు మహాత్ముడు, ఏ దెబ్బలాట లేని దానికి మధ్యలో ఈయన పెద్దరికం ఏంటి అనలేదు వాళ్ళు. పెద్ద ఆయన వచ్చి చెప్పారు గురువు గారు. కాబట్టి మనం ఒక ఒడంబడిక చేసుకుందాం. ఇక నుంచి మన 5గురికి పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. ధర్మరాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు మిగిలిన 4 ధర్మరాజు గారితో కలిసి ఉండగా, ఆవిడితో మాట్లాడుతున్నా, ఆవిడితో కలిసి ఎక్కడికన్నా వెళుతున్నా, కలిసి ఆ ఇంట్లో విహరిస్తున్నా, కలిసి ఆఖరికి ఓ గదిలో నిలబడున్నా, మిగిలిన 4 పొరపాటున కూడా వెళ్లి చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళాలి. అది పాపము కింద భావన చేద్దాం. చేసి తత్పాప పరిహారార్థం 12 నెలలు వెళ్ళాలి. సంస్కృత భారతంలో 12 సంవత్సరాలు వ్యాసుల వారు పెట్టిన నియమం. నన్నయ్య గారు ఆంధ్రీకరించినప్పుడు దాన్ని 12 నెలలుగా మార్చారు. కాబట్టి 12 నెలలు మనం అలాంటి నియమం పెట్టుకుందాం. ఒక్కొక్కరింట 12 నెలలు ఉంటుంది ద్రౌపదీదేవి. అలాగే తప్పకుండా అంగీకారం. కాబట్టి ఆవిడ ధర్మరాజు గారి ఇంట్లో ఉండి చక్కగా సంతోషంగా జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన 4 తమ్ములు వేరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా ధర్మరాజు గారితో మాట్లాడవలసి వస్తే వాళ్ళ సమావేశ మందిరం వేరే ఉండేది తప్ప ద్రౌపదీదేవితో కలిసి ఆయన ఉన్న ఇంటికి వెళ్లేవారు కాదు. కానీ ఒకానొకప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుని యొక్క ఆవుల్ని, దూడల్ని దొంగలు ఎత్తుకుపోయారు. అవి హోమధేనువులు. అంటే అందులో దాని వలన వచ్చేటటువంటి పాలు తదితర పదార్థముల చేత ఆయన హోమాన్ని చేస్తాడు. హోమము అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. బ్రాహ్మణుడికి అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి విధి. అసలు యథార్థంగా మాట్లాడాలంటే అగ్ని ఆరాధన బ్రాహ్మణుని ఒక్కడి సొత్తు కాదు, అందరూ చెయ్యాలి అగ్ని ఆరాధన. అయితే ఎవరు ఎలా చెయ్యాలి అన్న దాని మీద వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయండి తప్ప అగ్నిని ఆరాధించకుండా ఎవ్వరూ ఉండకూడదు, అందరూ అగ్నిని ఆరాధన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు అతనికి హోమం ఆగిపోతుంది ఈ ఆవులు దూడలు లేకపోతే. ఆయన బ్రాహ్మణుడు, ఆయన వెంటబడి యుద్ధం చేయలేడు, బ్రాహ్మణ తేజస్సున్నవాడు. కాబట్టి ఆయన క్షత్రియుడి మీద ఆధారపడాలి రక్షణ కొరకు. పరిగెత్తుకుంటూ ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున ఆలస్యం చేస్తే దొంగలు దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళు నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి నువ్వు వెంటనే బాణములను పట్టుకొచ్చి ప్రయోగించి ఆ దొంగల్ని సంహరించి నా ఆవు దూడ నాకు దొరికేటట్టుగా చెయ్యి. ప్రభు అయినటువంటి వాడు దొంగ దొరికి సొత్తు పట్టుకుని పారిపోతూ లొంగనప్పుడు బాణప్రయోగం చేసి చంపైనా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే, ఆ అధికారం ఉన్నవాడు, ఎవరు పడితే వాళ్ళు కారు, ఆ అధికారం ఉన్నవాడు అలా చేయకపోతే గర్భస్రావం చేసిన పాపం ఇంకా కొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకని వెళ్ళాలి క్షత్రియుడైనటువంటి అర్జునుడు. అది ఆయన క్షాత్రం, అది ఆయన ధర్మం అవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మం గురించి జాగరూకతతో ఉంటారు. తన ధర్మ నిర్వహణ తాను చెయ్యాలి. కాబట్టి గబగబా ఆయుధాల కోసమని వెళ్లబోయి ఆగిపోయాడు అర్జునుడు. అవి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి కలిసి ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉంది ఆయుధశాల. ఆయుధాలన్నీ ఆ ఇంట్లో ఉన్న గదిలో ఉన్నాయి. తొందరపడి వెడితే గభాలన ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడైనా కనపడితే తను ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది, పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి బ్రహ్మచర్యం పాటిస్తూ. కాబట్టి వెళ్లకుండా ఆగాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు ఇలా తటపటాయిస్తే నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలా దూరం, నాకు ఆవులు దూడలు దొరకవు. బ్రాహ్మణ సొత్తు అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? కాబట్టి తొందరగా పట్టుకురా ఆయుధాలు అన్నాడు. సరే, ముందు బ్రాహ్మణుణ్ణి ఆవుల్ని దూడల్ని కాపాడడం నా కర్తవ్యం, నా ధర్మం, దీనికోసం నేను పరిగెత్తవలసిందే అని ఆయుధశాలలోకి వెళ్ళాడు. ప్రతి కదలిక యందు పరదేవత ఉంటుందని నేను మీతో చెప్పాను కదండి. ధర్మం పట్టుకున్న వాణ్ణి బతికించాలి. ఎప్పుడు బతికించాలి? ఇప్పుడు కాకపోవచ్చేమో. దీని వెనక ఏం చెయ్యాలనుకుందో ఆ తల్లి. ఇక్కడి కదలిక ఎక్కడికి వెళ్లి పెద్ద పునాది వేయాలో మీకు చూపిస్తాను, ఎందుకు వస్తుందో ఈ వృత్తాంతం నేను. అందుకే విజయ విలాసం చేశారు చామకూర వెంకటకవి తర్వాత వచ్చే ఘట్టం మీద ఏకంగా. బో ఏమి పద్యాలు హుటాహుటిన్ హలాయుడుండహో మహోగ్రుడైతనంతటా నడిప్పుడి విధం బెరింగి వచ్చనో ఘటాఘుటీల నెల్ల త్రోవ గట్టి పట్టబంచనో అంటూ చాలా గొప్ప పద్యాలు ఆ చామకూర వెంకటకవి గారి విజయ విలాసంలో.
అటువంటి అర్జునుడు గబగబా ఆయుధశాలలోకి వెళ్ళాడు. ధనస్సు బాణాలు తెచ్చుకున్నాడు. అక్కడే నించునున్నారు ధర్మరాజు గారు, ద్రౌపది. ఆయన ముందు గబగబా అవి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ దొంగల్ని సంహరించి ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి అన్నగారి దగ్గరికి వచ్చాడు.